మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో కృపా సింహాసనం దగ్గరికి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాగ్దానము ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. నేటి అంశము యాజకులు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ప్రీస్ట్స్. నేటి వాగ్దానము జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్, పాల్స్ లెటర్ టు ఎఫెసియన్స్ చాప్టర్ 2 verse 22. ఎఫెసీ 2:22. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలయ్యా. నీ సహాయం ఇంతవరకు మా పైన నీవు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నీవే కృప చూపుతున్నందుకు నీకు వందనాలు. సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. నీ సన్నిధిలో ఇంతవరకు ఆరాధన చేయటానికి, ప్రార్థనలు చేయటానికి సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. నీవు అనుగ్రహించినటువంటి వాగ్దానమును బట్టి నీకు వందనాలు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు అని సెలవిచ్చినటువంటి వాగ్దానము ప్రతి విశ్వాసి జీవితంలో నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. నీ జీవము గల వాక్యమును వినటానికి, నీవు అభిషేకించినటువంటి పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని వినటానికి వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి మనస్సును, వాక్యమునకు లోబడేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ప్రతి అనుమానమును, ప్రతి ఆటంకాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని ఈ స్థలం నుండి మా జీవితాన్ని పారదొద్దు బడబంధిస్తున్నాం. యేసు రక్తంలో ఈ స్థలాన్ని, మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. నేటి వాక్యపు ఆశీర్వాదము కొరకు, అభిషేకము కొరకు యేసు ప్రభు నామంలో సిద్ధపడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సంగమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం యాజకులు. నేటి అంశము యాజకులు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ది ప్రీస్ట్స్. యాజకులు ఎవరు? పాత నిబంధన గ్రంథములో యాజకులు ఎవరు? పాత నిబంధన గ్రంథములో యాజకులు యొక్క విధులు, వారి యొక్క బాధ్యతలు ఏమిటి? క్రొత్త నిబంధన గ్రంథములో యాజకులు ఎవరు? క్రొత్త నిబంధన గ్రంథములో యాజకులు యొక్క బాధ్యతలు ఏమిటి? ఈ సత్యాలను మనం క్లుప్తంగా కొన్ని సత్యాలను పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా యాజకులు ఎవరు? పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో యాజకులుగా మనం ఎవరిని పిలవచ్చు అంటే, మోషే గారిని ఒక ప్రవక్తగా, ఒక యాజకునిగా మనము పిలవచ్చు. రెండవదిగా సమూయేలు గారిని ఒక ప్రవక్తగా, ఒక యాజకునిగా మనం పిలవచ్చు. ఆ తర్వాత లేవీలు, పాత నిబంధన గ్రంథములో అబ్రహాం, ఇస్సాకుల యొక్క పిల్లలు, ప్రత్యేకంగా యాకోబు యొక్క 12 గోత్రాలు, 12 మంది పిల్లలు అందరూ కూడా ఎన్నుకోబడ్డారు, ఏర్పాటు చేయబడ్డారు. వాళ్ళే యూదులు, వాళ్ళే ఇజ్రాయిలుగా పిలువబడ్డారు. అయితే ఆ అన్ని గోత్రాల్లో నుంచి ఒక గోత్రము, ప్రత్యేకంగా లేవి గోత్రాన్ని దేవుడు వేరుపరిచాడు. వీళ్ళకి స్థలం ఇవ్వలేదు వ్యవసాయం చేసుకోవటానికి. వీళ్ళ పని ఏమిటి అంటే యాజకుని యొక్క పని చేయాలి. అంటే ప్రత్యక్ష గుడారములో యాజకులు చేసేటువంటి పని వీళ్ళు చేయాలి. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారం తర్వాత యెరూషలేము దేవాలయంలో, యెరూషలేము మందిరములో ఈ యొక్క యాజకుని యొక్క వృత్తి అది వాళ్ళకి ఇవ్వబడింది. ఆ సత్యాన్ని మనం చూస్తాం. నిర్గమకాండం 29వ అధ్యాయంలో 9వ వచనం. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 29. నిర్గమకాండం 29:9. ది బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 29 verse 9. అహరోనుకును అతని కుమారులకును
దట్టిని కట్టి వారికి కుళాయిలను వేయింపవలెను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారి కగును. అహరోనును అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపవలెను అని తండ్రి సెలవిచ్చారు. ఎవరికి? మోషే గారికి సెలవిచ్చారు. వీళ్ళ యొక్క పని, అహరోను యొక్క కుమారులందరూ కూడా యాజకులుగా ఉండాలి అని దేవుడు వారికి సెలవిచ్చాడు. ప్రియమైనటువంటి సంఘమా, తరువాత హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయంలో మనం ఒక సత్యాన్ని చూస్తాం. ది బుక్ ఆఫ్ హీబ్రూస్, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో రాయబడినటువంటి ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 8వ అధ్యాయంలో 3వ వచనం, ది బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 8 verse 3. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యము. ఇది వాళ్ళు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, మందిరములో అర్పణలను తీసుకుని వస్తారు. ఎవరు? అనేక ఇజ్రాయిల్ అందరూ కూడా అర్పణలు తీసుకొస్తారు, బలులు తీసుకుని వస్తారు. బలులు అర్పించిన తర్వాత వాటన్నిటినీ కూడా దేవునికి వాళ్ళు అర్పించి, యాజకులు దేవునికి సేవ చేస్తారు, తర్వాత ప్రజలకు సేవ చేస్తారు. వీళ్ళిద్దరి మధ్యలో, దేవునికి ప్రజలకు మధ్యలో మధ్యవర్తులుగా పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క యాజకులు ఉంటారు. దేవుడు ప్రజలతో మాట్లాడాలి అంటే ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా మాట్లాడతారు. ఆ తర్వాత దేవుడు సెలవిచ్చినటువంటి సందేశాన్ని, వర్తమానాన్ని, సమాచారాన్ని యూదులకు, ప్రజలకు తెలియచేస్తూ ఉంటారు. పాత నిబంధన గ్రంథంలో అది అక్కడ ఉన్నటువంటి పద్ధతి. ప్రియమైనటువంటి సంగమ, ప్రవక్తలతోటి, యాజకులతోటి పాత నిబంధన గ్రంథంలో తండ్రి మాట్లాడేవాడు, తన స్వరాన్ని వినిపించేవాడు. పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వాళ్ళు విన్నారు, వాళ్ళు దేవుని యొక్క పనిని వాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి సంగమ, అయితే ఈ యొక్క యాజకులు విధవరాలను పెళ్లి చేసుకోకూడదు. విడిచిపెట్టబడినటువంటి స్త్రీని వీళ్ళు వివాహం చేసుకోకూడదు. కన్యలను మాత్రమే వివాహం చేసుకోవాలి. ఇది వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి నియమం. వీళ్ళకి వ్యవసాయ భూమి ఇవ్వబడదు. మిగిలిన 11 గోత్రాలకి వ్యవసాయం చేసుకోవటానికి దేవుడు స్థలాన్ని కేటాయించమన్నాడు, వాళ్ళు కేటాయించారు. అయితే ఈ యాజకులు మరి ఎలా పోషించబడతారు అంటే, మందిరంలోకి ప్రజలు తీసుకొచ్చేటువంటి కానుకలను, అర్పణలను, దశంభాగాలను వీళ్ళ కుటుంబాలు పోషించుకుంటూ ఉంటారు. ఇది పాత నిబంధన గ్రంథంలో దేవుడు యాజకులకు సెలవిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు. ద్వితీయోపదేశ కాండంలో 18వ అధ్యాయంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. డ్యూట్రానమీ చాప్టర్ 18, ద్వితీయోపదేశ కాండము 18 మొదటి వచనం. యాజకులైన లేవీయులకు, అనగా లేవీ గోత్రీయుల కందరికి ఇజ్రాయిలతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు. ఇది వారి హక్కు. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనుల వలన, అనగా ఎద్దు గాని, గొర్రె గాని, మేక గాని బలిగా అర్పించు వారి వలన యాజకులు పొందవలసినదేమనగా వాళ్ళు ఆ విధంగా పొందుతారు. ఏమిటి? బలుల ద్వారా, బలులు వాళ్ళు అర్పిస్తారు, తర్వాత కానుకలు వాళ్ళు అర్పిస్తారు. వాటిని మాత్రమే వాళ్ళు స్వీకరిస్తారు, వాళ్ళు అనుభవించాలి అని దేవుడు వాళ్ళకి సెలవిచ్చాడు. నెహెమ్యా గ్రంథములో 10వ అధ్యాయంలో 38వ వచనంలో కూడా అదే సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథములో 38,
ద బుక్ ఆఫ్ నెహెమియా చాప్టర్ 10 verse 38. లేవీలు ఆ 10వ వంతును తీసుకొని రాగా అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలెనని 10వ వంతులలో ఒక వంతు లేవీలు మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదుల్లోనికి తీసుకొని రావాలని నిర్ణయించుకొంటిమి. ఇది వాళ్ళ కొరకు దేవుడు నియమించినటువంటి నియమము. ప్రియమైనటువంటి సంఘమ, అయితే క్రొత్త నిబంధనలో యాజకులు ఎవరు అని ఆలోచన చేస్తే, ప్రియమైనటువంటి సంఘమ, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ది బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 5 verse 1. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ప్రతి ప్రధాన యాజకుడు మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడెను. క్రొత్త నిబంధనలో యాజకులు నియమింపబడ్డారు. దేవుని కొరకు మనుషుల నుండి వాళ్ళు ఏర్పరచబడ్డారు. అనేక మంది జనాంగములు ఉంటే వాళ్ళందరిలో నుంచి కొందరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళని నియమించుకున్నాడు, యాజకులుగా నియమించుకున్నాడు. ప్రియమైనటువంటి సంఘం, వీళ్ళు ప్రత్యేకించబడిన వాళ్ళు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 9వ వచనంలో కూడా ఒక సత్యాన్ని మనం ధ్యానం చేస్తాం. పీటర్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 5 verse 9. చిన్నలారా, మీరు పెద్దలలో లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనిలకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన మీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనాన్ని కూడా చదువుకుందాం. పీటర్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 2 verse 5. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎవరు కట్టబడుచున్నారు అంటే విశ్వాసులు. ప్రియమైనటువంటి సంఘం, క్రొత్త నిబంధనలో కూడా ఎన్నుకోబడిన వారు ఉన్నారు. ఎవరు ఎన్నుకోబడిన వారు? విశ్వాసులను దేవుడు ఎన్నుకున్నారు, ప్రత్యేకపరుచుకున్నారు. ప్రతి విశ్వాసి కూడా ఒక యాజకుడే. ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క పని చేయాలి. ప్రతి ఒక్క విశ్వాసి. అందుకొరకు దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం, ప్రియమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. పీటర్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 2 verse 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎన్నుకోబడినారు. ఎవరు? విశ్వాసులు. చీకటిలో నుండి, అంధకారము నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి, వాక్యమనే సత్యములోకి నడిపించాడు పరిశుద్ధాత్ముడు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాడు? రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగాను, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మనం ఏమై ఉన్నామంటే దేవుని ప్రజలమై ఉన్నాం. ఈ లోకములో అనేక మంది, లక్షల కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ప్రతి ఒక్కరిని సృష్టించింది సృష్టికర్త అయినటువంటి దేవుడు, వాక్యమై ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు.
ఆది అంతమునై ఉన్నటువంటి దేవుడు. అయితే అందరిలో నుండి వేర్పరచబడిన వారు ఎవరు అంటే కొందరు మాత్రమే. ఎవరు ఆ కొందరు అంటే విశ్వాసులు. ప్రియమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మరలా మరలా మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో పాల్స్ ఫస్ట్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 1 వర్స్ 9, మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రియమైనటువంటి సంగమా, అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో కూడా తెలియచేస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో పరిశుద్ధాత్ముడు తెలియచేసేటువంటి సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం. జాన్స్ ఫస్ట్ లెటర్, జాన్స్ గాస్పల్ చాప్టర్ 1 వర్స్ 12. యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ప్రజలందరూ ఉన్నారు, కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఈ లోకములో. అనేక రకాలమైన అన్యులు ఉన్నారు. వాళ్ళందరిలో నుంచి ఎన్నుకోబడిన వారు, ఏర్పరచబడిన వారు కొందరే. వాళ్ళు ఎవరంటే విశ్వాసులు. వాళ్ళే దేవుని ప్రజలు, వాళ్ళే యాజకులు. ఈ యాజకుల యొక్క పని ఏమిటి అంటే సత్యమునకు సాక్షిగా జీవించాలి, తండ్రి ప్రేమను ప్రకటించాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణమును పునరుత్థానమును ప్రకటించవలసినటువంటి బాధ్యత విశ్వాసుల మీద ఉన్నది. ఈ యొక్క విశ్వాసులు, ప్రతి విశ్వాసి కూడా ఒక యాజకుడు. కాబట్టి ఈ యాజకులు ఏం చేస్తారు? క్రొత్త నిబంధనలోని యాజకులు బాప్టిజం ఇస్తారు, సమాధులు చేస్తారు, వివాహాలు జరిగిస్తారు, సేవకులను తయారు చేస్తారు, శిష్యులను తయారు చేస్తారు, శిష్యులను అనేక దేశాలకు పంపుతారు. అదే యేసయ్య సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారు అంటే శిష్యులను పిలిచి ఒక ఆజ్ఞ ఇచ్చారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆఖరి వచనం తన శిష్యులను పిలిచి యేసయ్య పరలోకానికి ఆరోహణం అయ్యబోయే ముందుగా సెలవిచ్చినటువంటి సత్యం, నేను మీకు ఏ సంగతులను, మాథ్యూ 28 వర్స్ 20, మత్తయి 28:20, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇది తండ్రి వారికి ఇచ్చినటువంటి బాధ్యత. ప్రియమైనటువంటి సంఘమా, ఇంకా ఏమైనా సెలవిచ్చారు అంటే మార్కు సువార్తలో మరొక సత్యాన్ని సెలవిస్తూ ఉన్నాడు యేసయ్య. వాళ్ళని పిలిచి వాళ్ళతో చెప్పినటువంటి సత్యం మార్కు సువార్తలో యేసు ప్రభుల వారు సెలవిచ్చినటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 16వ అధ్యాయంలో 15-16 వచనాలు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 16 వర్సెస్ 15 and 16. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. ఆమేన్. ఇది ఆలోచన చేయండి. గల్ఫ్ దేశాల్లో అబుదాబిలో ఉన్న వారందరికీ ప్రతి గంటకి అలర్ట్స్ వస్తున్నాయి. కంగారు పడిన అవసరం లేదు. పరలోకంలో ఈ అలర్ట్స్ ఏ ఉండవు, ఇక ఈ గొడవలే ఉండవు, ఈ బాంబుల శబ్దాలు ఉండవు, ఈ యొక్క పార్కింగ్ సమస్య ఉండదు, వీసాల సమస్య ఉండదు, ఉద్యోగాల సమస్య ఉండదు, కష్టపడి పని చేసుకోవాలనే సమస్య ఉండదు, పిల్లల స్కూల్ ఫీజులన్న సమస్య ఉండదు, పిల్లల వివాహాల సమస్య ఉండదు, ఇక ఇంటి అద్దె సమస్యలు ఉండవు, ఏ సమస్య లేదు. అక్కడ త్వరగా మనం వెళ్ళిపోవాలి, ఎందుకంటే యేసయ్య రాకడ సమీపంగా ఉంది.
కాబట్టి అందుకొరకు మనం సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే నిరంతరము ఒక యాజకుడు ఉన్నారు. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రియమైనటువంటి సంగమా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో యేసు ప్రభు వారి గురించి పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన నిరంతరము యాజకుడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. 14వ వచనం. ది బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 4:14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపట్టుదము. ఆమేన్. ఆయన మనకు ప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు. ప్రియమైనటువంటి సంగమా, గ్రేట్ హై ప్రీస్ట్, గ్రేట్ హై ప్రీస్ట్, గొప్ప ప్రధాన యాజకుడు. 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, గాని సమస్త విషయంలోనూ మనవలనే శోధింపబడెను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. మనం ధైర్యంతో రావాలి. కృపాసనము అంటే కృప కలిగిన సింహాసనము. యేసయ్య దగ్గరకు మనం రావాలి. కారణం ఏమిటి అంటే మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయనే మనకు నిత్యము సహాయము దయచేస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి సంగమా, 10వ అధ్యాయము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో కూడా 19-22 వచనాల్లో మనం చూస్తాం. 10వ అధ్యాయంలో 19వ వచనం నుండి, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియునైన ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది కనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు గారు చెప్పినటువంటి ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. పౌలు గారు ఏమని సెలవిస్తున్నారంటే, ప్రియమైనటువంటి సంఘమా, తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో మొదటి పత్రిక చూద్దాం. మొదటి పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం. పాల్స్ ఫస్ట్ లెటర్ టు తిమోతి చాప్టర్ 2:5. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. పరలోకానికి భూలోకానికి మధ్యవర్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ భూలోకములో మానవులను పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి మార్గాన్ని చూపినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనే మధ్యవర్తి. తండ్రి అయినటువంటి యెహోవాకు మానవ జాతికి మధ్యవర్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. సిలువ మనకు మార్గాన్ని చూపింది. యేసయ్య సిలువలో తన కృపను చూపారు. మానవ జాతి యొక్క పాపములను, అతిక్రమములను, నేరములను సిలువలో కొట్టివేసి శిక్షను భరించి శిక్ష నుండి మనల్ని తప్పించారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. తన పరిశుద్ధ రక్తాన్ని సిలువలో కార్చి యేసయ్య తన రక్తము ద్వారా మానవులను పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేశారు. యేసయ్య ఒక్కడే నీతిమంతుడు. ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న నీతి మనకి అనుగ్రహించారు. కాబట్టి ఈరోజు మనం ధైర్యంగా తండ్రి ఇంటికి వెళ్ళటానికి, కృపా సింహాసనం దగ్గరకు వెళ్ళటానికి మనకి ధైర్యం ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2లో సెలవిచ్చినట్టుగా, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు.
మనము కట్టబడతాం. మన ఆత్మీయ జీవితాలు కట్టబడతాయి. ఆత్మలో మనం అభివృద్ధి చెందుతాం. మన ఆత్మీయ జీవితము దినదినము అభివృద్ధి చెందుతుంది. పరిశుద్ధాత్ముడు మన జీవితాలను కడతాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మనస్సును మనకు అనుగ్రహిస్తాడు. యేసయ్య సారూప్యంలోకి మనల్ని మార్చివేసి ఆయన రాకడకు సిద్ధపరిచి యేసయ్య రాకడకు సిద్ధపరుస్తాడు. సార్వత్రిక సంఘములో ఒక విశ్వాసిగా, ప్రత్యేకించబడినటువంటి విశ్వాసిగా మనల్ని తీసుకుని వెళతాడు. ఎత్తబడేటువంటి పరిశుద్ధుల గుంపులో నీవు నేను ఉండటానికి ఆయన సహాయం దయచేస్తాడు. యేసయ్య కృప మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మన జీవితాన్ని సమర్పించుకుందాం. పాత నిబంధన గ్రంథంలో అందరికీ అవకాశం లేదు. యాజకుడుగా పనిచేసే అవకాశం లేదు పాత నిబంధన గ్రంథంలో. కానీ క్రొత్త నిబంధనలో కృప ద్వారా రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా యాజకుని యొక్క పని చేయాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. నిరంతరము యాజకునిగా ఉన్న మన ఆత్మల కాపరి, మన ప్రధాన యాజకుడైన యేసయ్యను చూద్దాం. యేసయ్య అప్పగించినటువంటి పనిని మనం చేయాలి. ప్రతి యాజకుడు తండ్రికి మానవులకు ఒక మధ్యవర్తిగా ఉన్నారు. యేసు ప్రభువారు ఈరోజు సంఘము మధ్యవర్తిగా ఉంటుంది. పరలోకానికి భూలోకానికి మధ్యవర్తిగా సంఘము ఉంటుంది. యేసయ్య మధ్యవర్తిగా ఉన్నారు. యేసయ్య సంఘానికి శిరస్సు. యేసయ్య క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరంలో ఒక భాగమై ఉన్న నీవు నేను కూడా ఒక యాజకునిగా పని చేయాలి. దేవుని ప్రేమను ప్రకటించాలి. పునరుత్థానపు శక్తిని ప్రకటించాలి. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. నమ్మిన వారిని తండ్రి అయిన యెహోవా నామములో, యేసు ప్రభు నామములో, పరిశుద్ధాత్మ నామములో బాప్తిజాలు ఇవ్వాలి. శిష్యులను తయారు చేయాలి. శిష్యులను పంపాలి. ఆ రోజు యేసయ్య సెలవిచ్చిన రీతిగా ఈరోజు నీవు నేను ఆ పనిని చేయాలి. యేసయ్యను కలుసుకునేంత వరకు ఈ పని యాజకునిగా నీవు నేను పని చేయాలి. పరిశుద్ధ జనాంగముగా యేసు ప్రభుల వారు నిన్ను నన్ను ఎన్నుకున్నారు. పరిశుద్ధాత్ముడు ఏర్పరచుకున్నారు. ఏర్పరచబడిన వారుగా, ఎన్నుకోబడిన వారుగా, పిలువబడిన వారుగా, ఒక యాజకునిగా బాధ్యతలు మనల్ని మనం స్వీకరించుదాం, అంగీకరించుదాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. నీవు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మేము విన్న ప్రతి సత్యాన్ని అంగీకరించటానికి మమ్మలను యాజకులుగా ఎన్నుకున్నామని నమ్ముచున్నాం. అనుమానాన్ని, చీకటి అధికారాన్ని, రోగపు అధికారాన్ని, సాతాను ప్రణాళికను యేసు ప్రభు నామములో తెంచివేస్తూ ఉన్నాం. జీవమును, ఆశీర్వాదమును వాక్యములో ఉన్న సత్యాన్ని, అభిషేకాన్ని యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి యెహోవా ప్రేమ,